చేద్దామండి. అవునయ్యా నా గొప్ప దేవా, ప్రతి అవమానంలో ప్రతి నిందల్లో అయ్యా మీరు తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఎంత కృప చూపించావయ్యా నా పట్ల, ఎంత కనికరం చూపించావయ్యా నా పట్ల. అయ్యా దేనికి పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా మార్చుకున్న గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అవును ప్రభువా, దరిద్రమైన జీవితంలో జీవిస్తున్న నన్ను అయ్యా వెలుగులోనికి తీసుకొచ్చిన గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అయ్యా అవును ప్రభువా, ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అవును ప్రభువా, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, సంఘ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందు నిమిత్తమునైనా తండ్రి అయ్యా ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువనైనా తండ్రి ఈ ప్రార్థన కూడికి ఇక్కడ ఏర్పాటు చేసిన గొప్ప దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఇక్కడ చేర్చబడిన బిడ్డలను ఈ గృహములలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఈ గ్రామం చుట్టూ మీద కంచె వేసి కాపుదల దయచేయండి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. నిజమైన దేవుని తెలుసుకున్నటకు, పరిశుద్ధుడైన దేవుని తెలుసుకున్నటకు, పరిశుద్ధుడైన దేవుని వెంబడించుటకు మీరు సహాయము చేయండి అయ్యా, మీరు కృప చూపించండి అయ్యా. పరిశుద్ధుడైన దేవుని వెంబడించేటప్పుడు మేము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో అయ్యా మీరు మాతో మాట్లాడండి అయ్యా, మీరు మాతో మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. నీకు నమ్మకంగా బ్రతుకుటకు సహాయము చేయండి అయ్యా. అవును ప్రభువా, బాప్తిసం తీసుకున్న పిల్లలము ఎలా జీవించాలో, అవునైనా మీకు అవమానం తేకుండా ఎలా బ్రతకాలో మీరు మాతో మాట్లాడండి అయ్యా, మీరు సహాయం చేయండి అయ్యా. ఇంకా రక్షణ లేకనైనా తండ్రి అయ్యా, మిమ్మల్ని ఎరగక ఉన్న బిడ్డలు కూడా మీరు రక్షించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అయ్యా నా కుటుంబంలో కాల్చినైనా తండ్రి అయ్యా ఈ ప్రార్థన కూడికనైనా తండ్రి మీరు జరిగించుటకు మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. చేర్చబడిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. పేదనాలకు మంచి ఆరోగ్యం మీరు దయచేయండి, కృప చూపించాడు అయ్యా. అయ్యా ఎన్నో సమస్యలలో అప్పులలో కూరుకుపోయిన మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యం చేత బాధపడుతున్న మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. తాగుడుకు బానిసలు అయిపోయి అవును ప్రభా వాళ్ళ జీవితాలను వాళ్ళ పాత్రం చేసుకుంటున్న మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. వాళ్ళ శరీరాలను భంగం చేసుకుంటున్న మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మీ రాగడ త్వరలోనే రానేంటుండగా బుద్ధి కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నీ మీద ఆధారపడటకు సహాయం చేయండి, నీకు అనుకుని బ్రతుకుటకు సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధిలో గడుపుటకు, నీ సన్నిధిలో ఫలించుటకు మీరే సహాయం చేయండి అయ్యా, మీరే కృప చూపించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. స్థానికంగా సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఎప్పటి నుంచో జీవితం చెప్తే వింటున్నాం ప్రభువా, మీరు సహాయం చేయండి. సంఘం పోషించుటకు మీరు సహాయం చేయండి అయ్యా, మీరు కృప చూపించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ప్రతి విషయంలో సంఘం సపోర్ట్ గా ఉండటకు మీరు సహాయం చేయండి అయ్యా, మీరు కృప చూపించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అవును ప్రభా, సంఘం బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, మీరు ఆకర్షించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మేనత్త గారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. పెద్దనాలను పెద్దమ్మలను నేను తండ్రి వారికి ఇచ్చిన సంతానాలను, అన్నలను, వదినలను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. తమ్ములను, మరదలను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, మరదలను, చెల్లెలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి ఇచ్చిన సంతానాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. నాన్నగారు కూడా మంచి ఆరోగ్యం మీరు దయచేయండి, మీరు కృప చూపించండి అయ్యా. త్వరలోనే మేమందరం కూడా కలిసినైనా తండ్రి అయ్యా మీ స్వార్థ ప్రకటించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. మేమందరం కూడా రక్షణ నీ ఓడలోకి ఎక్కుటకు మీరు సహాయం చేయండి అయ్యా, మీరు కృప చూపించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. మీ బిడ్డలు ప్రార్థన అవసరత కలిగి ఈ రోజు సాయంత్రం ఇక్కడ ప్రార్థన పెట్టండి అని చెప్పిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. వాళ్ళలో ఉన్న చీకటి ప్రభావాన్ని ఆ మందును తొలగించండి దేవా, అద్భుతంగా మీ సాక్షిగా నిలబెట్టుకున్నాడు దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. యేసయ్య మమ్మల్ని బాగు చేసినాడు, యేసయ్య మా జీవితాలను కట్టినాడని నేను తండ్రి అయ్యా. మీ బిడ్డలు సాక్ష్యం మందిరంలో చెప్పుకున్నటకు సహాయం చేయండి, కృప చూపించండి దేవా, నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. ఆ దంపతులు కలిసినైనా తండ్రి కానుకొని బ్రతుకుటకు మీరే సహాయం చేయండి, మీరు కృప చూపించండి. ఎంతో మంది ప్రభువునైనా తండ్రి అయ్యా ఆయన వచ్చేది ఇంకా లేదులే తెలియక ప్రభు బాప్తిసం తీసుకునే పిల్లలు కూడా ప్రభు అని తండ్రి అయ్యా
మీకు దూరంగా బతుకుతున్నారయ్యా. అలాంటి బిడ్డలు మీరు దర్శించండి. మీరు అక్కడ రానైతుండగా మీరు నేను జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యా. అవును ప్రభు, ఓడల గ్రామం నుంచి అవను రప్పించినారు. మంచి ఆరోగ్యం మీరు దయచేయండి, కృప చూపించండి దేవా. మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నైనా. పెద్దలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. చర్చి సంఘ కాపరి ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇంకా నీ సంఘంలో తండ్రి మీరు అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించండి దేవా. నీకు వందనములు స్తుతులు స్తోత్రములైనా. మేమందరం కూడా ప్రభు అనైనా తండ్రి నులివేచని స్థితిలో మేము ఉండకుండా ప్రభు అనైనా తండ్రి అయ్యా. అయ్యా మీ అందునైనా తండ్రి విశ్వాసంతో ముందుకెళ్లే భాగ్యాన్ని, మీకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని మీరే దయచేయమని కృప చూపించమని నేను చేయ ప్రార్థన ఇక్కడే ఆగిపోకుండా ప్రభు మీ పాదల దగ్గరికి చేర్చుకొని జవాబును దయచేసి త్వరలోనే మేమందరం కూడా ప్రభు నీ సన్నిధిలో గడపడానికి మీరు సహాయం చేయండి, మీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి దేవా. నీకు అందరముల స్తుతులు స్తోత్రములనైనా. మీరు అక్కడ రానైంటుండగా బుద్ధి లేని కన్యకల వలె నేడును మేమును ఉండకుండా బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపడటకు మీరే సహాయం చేయమని కృప చూపించమని అయ్యా. ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండమని కృప చూపించమని. పల్లె పల్లెకు సువార్తలో ప్రభువా. అవును ప్రభు, ప్రతిరోజు ఒక పల్లెలోనైనా మీకు మహిమకరంగా జరిగించుకుంటున్న గొప్ప దేవా. నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. అక్కడనైనా యాలూరు ప్రాంతంలోనైనా బాప్తిసాలకు ప్రిపేర్ అవుతున్న మీ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ కుటుంబాలు మీరు రక్షించండి దేవా. నీకు వందనములు స్తుతులు స్తోత్రములనైనా. సంఘాన్ని బలపరచమని సహాయం చేయమని కృప చూపించమని. అవును ప్రభు, మీ దాసులు నిలబడబోతున్నాగా ప్రభు అనైనా తండ్రి మీరు తనలో ఉండి మీరే మాట్లాడమని కృప చూపించమని. ఈ చెట్లు మరుగుపరుచుకొని నేను తండ్రి ఇంకా మేము ఏమి నేర్చుకోవాలో, ఎలా ముందుకెళ్లాలో, మీ భయం కలిగి మీ భక్తి కలిగి ఎలా మేము బ్రతకాలో ప్రభు మీరే మాతో మాట్లాడమని కృప చూపించమని. మరొకసారి కూడా ఈ గ్రామం చుట్టూ మేక కంచె వేసి కాపుదలు దయచేసి మీ దేవతలను కాపులుగా ఉంచమని కృప చూపించమని. నేను చేయ ప్రార్థనలో ఎటువంటి తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించే ప్రభువా. ఇంకా నేను ప్రార్థన చేసుకున్నట్టుకు ఎలా మిమ్మల్ని ఆరాధన చేయాలో నేను తండ్రి అయ్యా నాకు నేర్పించుకోమని కృప చూపించమని మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.